అందరికీ నమస్కారం. ఈరోజు మనం జైపూర్కి వెళ్లబోతున్నాం. అక్కడ తెల్లని పాలరాయితో తళతళలాడుతూ ఉండే ఒక అద్భుతమైన కట్టడం, అదే బిర్లా మందిరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు దాని ప్రత్యేకత ఏంటో పదండి చూద్దాం. మనందరికీ తెలుసు, జైపూర్ అంటే పింక్ సిటీ, అంటే గులాబీ నగరం. ఎందుకంటే అక్కడున్న చాలా కట్టడాలన్నీ గులాబీ రంగులోనే ఉంటాయి. మరి అలాంటి గులాబీ నగరంలో స్వచ్ఛమైన తెల్లటి పాలరాయితో మెరిసిపోతూ ఓ ఆలయం ఉందంటే ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ కాంట్రాస్టే, ఈ తేడానే బిర్లా మందిరాన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టిందనమాట. జైపూర్ నగరానికే ఒక తెల్లని ఆభరణం లాంటిది ఈ ఆలయం. ఇది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో నగరం నలుమూలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాత్రిపూట లైట్ల వెలుగులో అయితే ఆ అందాన్ని మాటలో వర్ణించులేం. ఆకాశంలో ఓ నక్షత్రంలా మెరిసిపోతూ ఉంటుంది. సరే, అసలు బిర్లా మందిరం ఏంటి? దీన్ని లక్ష్మీనారాయణ దేవాలయమని కూడా అంటారు. పేర్లోనే ఉంది గదా, ఇక్కడ కొలువై ఉన్నది లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఆధునిక వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇంత అద్భుతమైన ఆలయం కట్టడానికి పునాది ఎలా పడి ఉంటుందనుకుంటున్నారు? దాని వెనక ఒక కథ ఉంది. అది వింటే అస్సలు నమ్మలేరు. ఆ పునాది కేవలం ₹1 మొదలైందని చెప్తే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, నిజంగానే ₹1. అప్పట్లో జైపూర్ మహారాజుగారు ఆలయం కట్టడం కోసం ఇంత విలువైన విశాలమైన భూమిని బిర్లా కుటుంబానికి కేవలం నామమాత్రంగా ₹1కే ఇచ్చారట. అంటే చూడండి, ఆ ప్రాజెక్ట్ వెనుక ఎంత గొప్ప దాతృత్వపు ఆలోచన ఉందో. మరి ఈ ఆధునిక అద్భుతాన్ని నిర్మించడానికి ఎంతకాలం పట్టిందంటే సుమారు 11 సంవత్సరాలు. నిర్మాణం 1977లో బిఎం బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదలైంది. ఇక 1988లో అధికారికంగా ప్రజలందరి సందర్శనం కోసం తెరిచారు. సరే, ఇక ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణ శైలి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం దేవుడికి పూజలు చేసే చోటు మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ మార్వెల్, ఒక కళాఖండమని చెప్పాలి. దీని నిర్మాణంలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. చూడండి, మొదటగా ఇది పూర్తిగా తెల్లటి పాలరాయితో కట్టింది, అది ఆధునిక శైలిలో. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఇక్కడ 3 గోపురాలుంటాయి కదా, అవి మన భారతదేశంలోని 3 ప్రధాన మత విశ్వాసాలకు ప్రతీకలట. ఇక ఈ కిటికీలు చూడండి, వీటిని స్టెయిన్డ్ గ్లాస్తో చేశారు. వాటిమీద మన హిందూ పురాణాల్లోని కథలన్నీ చిత్రీకరించారు. చాలా ప్రత్యేకంగా ఉంటాయివి. ఈ ఆలయం కేవలం బయట అందం కోసమే ప్రసిద్ధి కాదు, దాని వెనకున్న ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం ఇంకా గొప్పది. అది కేవలం ఒక్క మతానికే పరిమితం కాదు, ప్రపంచమంతటినీ కలుపుకోపోయే ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఇక్కడే ఉంది అసలైన విశేషం. చూడండి, మనం ఆలయం లోపలికి వెళితే లక్ష్మీదేవి, నారాయణుడు, గణేశుడు, మన హిందూ దేవతలు కనిపిస్తారు. పురాణ కథలు, గీత శ్లోకాలు అన్నీ ఉంటాయి. కాని బయటి గోడల మీద చూస్తే మాత్రం మనకు సాక్రటీస్, కన్ఫ్యూషియస్, గౌతమ బుద్ధుడు, ఇంకా యేసుక్రీస్తు, వర్జిన్ మేరీ, సెయింట్ పీటర్ ఇలా ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు, వేర్వేరు మత గురువుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి. అంటే లోపల హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే బయట ప్రపంచ సమైక్యతా సందేశాన్ని చాటి చెబుతోందన్నమాట ఈ ఆలయం. భారతదేశంలోని 3 ప్రధాన విశ్వాసాలను సూచించే ఒక ఆధునిక నిర్మాణం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ఆలయం యొక్క స్ఫూర్తిని చెప్పడానికి. ఇది నిజంగా వేర్వేరు సంస్కృతుల మధ్య, మతాల మధ్య ఒక వారధిలా నిలుస్తుంది. సరే, బిర్లా మందిరం అంటే కేవలం ఆ తెల్లటి గుడి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆ కాంప్లెక్స్లో, ఆ ప్రాంగణంలో చూడ్డానికి, తెలుసుకోడానికి ఇంకా చాలా విషయాలున్నాయి. ఉదాహరణకి ఆలయం చుట్టూ చాలా అందమైన పచ్చని తోటలున్నాయి. అక్కడ ప్రశాంతంగా గడపొచ్చు. ఇంకా ఈ ఆలయ వ్యవస్థాపకులైన రుక్మిణీదేవి, బ్రజ్ మోహన్ బిర్లాల విగ్రహాలు కూడా చూడొచ్చు. అంతేకాదు, గుడి కింది భాగంలో బిఎంబి బిర్లా ఫ్యామిలీ మ్యూజియం ఉంది. అక్కడ ఆలయ నిర్మాణం నాటి ఫోటోలు, వాళ్ల కుటుంబ చరిత్రకు సంబంధించిన విషయాలుంటాయి. వెళ్లే ముందు చిన్న చిన్న వస్తువులు కొనుక్కోడానికి ఓ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ బిర్లా మందిరం 3 ముఖ్యమైన విషయాల కలయిక అని చెప్పొచ్చు. 1 ఆధునిక దాతృత్వం, 2 సాంప్రదాయ భక్తి, 3 ప్రపంచ తత్వశాస్త్రం. అందుకే ఇది కేవలం ఒక ఆలయంలా కాకుండా అందరికీ ఒక గొప్ప సందేశాన్నిచ్చే ప్రదేశంగా నిలిచిపోయింది. చివరిగా ఈ ఆలయం మనందర్లో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది.
అదేంటంటే, ఇలాంటి ఆధునిక కట్టడాలు మన ప్రాచీన సంప్రదాయాల్ని గౌరవిస్తూనే నిజమైన ప్రపంచ దృష్టిని అంటే గ్లోబల్ విజన్ను ఎలా జోడించగలవు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.